సుగ్రీవుడు రాముడు నన్ను నీ దగ్గరికి పంపించాడు అంటే సుగ్రీవుడి దగ్గర నాకన్నా శక్తి తక్కువ ఉన్న వానరుడు లేడు, నేనే తక్కువ శక్తి ఉన్నవాడు. నేనే వచ్చానంటే అమ్మా మిగిలిన వాడు రాదు పిల్లల్ని చదువుకునేవాడని హనుమతి ప్రదక్షిణం చెయ్యండి అని ఎందుకంటారంటే సామరసం కోసం కాదు. ఎందుకంటే ప్రదక్షిణం చేయడం ఆయనకి అని అడిగితే పరమ గౌరవనీయులు మీ వల్ల నేను అనుగ్రహం పొందాలనుకుంటే చుట్టూ తిరుగుతాం ప్రదక్షిణం అంటారు. నేను చదువుకోవడం కాదు, నా చదువు నాకు వినయాన్ని ఇవ్వాలి, ఆ వినయం చేత నేను రాణించాలి అని కోరుకోవడానికి హనుమతి ప్రదక్షిణం చేస్తాడు. అంటే ఆయనకి ఎంత వినయశీలో మీకు అర్థం. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. హనుమతి ఎందుకు ప్రదక్షిణం చేస్తారు? 76 కోట్ల మంది మానవులు బ్రహ్మాస్త్ర ప్రయోగం ఇంద్రజిత్ చేస్తే పడిపోయారు. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఒక్క విభీషణుడు తప్పుకున్నాడు, జాంబవంతుడు తప్పుకున్నాడు. ఎవరెవరు బతి ఉన్నారో ఎవరెవరు పడిపోయారో కారణం పట్టుకుని వెతుకుతూ వెళుతున్నారు. జాంబవంతుడు అందరిలోకి పెద్దవాడు, ఆయన పడిపోయి ఉన్నాడు. కనురెప్పలు కూడా పైకి ఎత్తలేని స్థితిలో ఉన్నాడు. అలా కొట్టాడు ఇంద్రజిత్ బాణాలు. మొత్తం మానవులు పడిపోయారు. తప్పుకోగలడు తెలుసు కాబట్టి విభీషణుడు తప్పుకున్నాడు, బ్రహ్మాస్త్రం బంధించడు కాబట్టి హనుమ తప్పుకున్నాడు. వాళ్ళకేం అవసరం? ఎక్కడో కాకినాడలో ఉంటే నాకు కొడుకుతో సమానంగా చూస్తాను పట్టాభిని పట్టుకుని ఆ పట్టాభి ద్వారా మీ చైర్మన్ గారు వాళ్ళ సోదరుని మా ఇంటికి పంపించి ఒక్కసారి మళ్ళీ మా కళాశాలకి రండి, ఇత పూర్వం వచ్చారు మేము కాదా, మీరు ఒకసారి వచ్చారు కదా మళ్ళీ ఎందుకు అని అనకండి, అప్పుడు ఇంతమంది విన్నారు, ఇప్పుడు ఎక్కువ మంది వినాలని మాకు కోరిక, ఒక్కసారి వచ్చి మా పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళండి అని. చూడండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మా మనవడు ఇదిగో ఇంత పెద్ద అవార్డు పొందాడు అని ఫోటోలు చూపించి తాతగారు పొంగిపోతాడే, అట్లా నేను వెళ్ళి కూర్చుంటే ఇదిగో మా స్కూల్లో ఇంతమంది ఎన్ఐటీకి వెళ్ళారు, ఇంతమంది ఐఐటీకి వెళ్ళారు, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంత బాగా చదువుకుంటారు. ఆయన్ని నేను అడిగింది ఒక్కటే, మీ పిల్లలందరూ క్రమశిక్షణగా ఉంటారా అని అడిగాను. అయ్యో మీరు చూతురు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారండి, చాలా బాగా చదువుకుంటారు, చాలా మంచివాళ్ళు, ఎంత ప్రేమో, నన్ను ఇంత కష్టపడి గౌరవించి తీసుకొచ్చి ఇంత వేదిక కట్టి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన పడ్డ తాపత్రయాన్ని అర్థం చేసుకోండి. నేను ఇవాళ నిజానికి ఇక్కడికి వచ్చాను అంటే వ్యక్తిగతంగా నాకు ఒత్తిడి ఉండి నేను రాలేని పరిస్థితి అయినా కూడా వచ్చాను. ఎందుకు వచ్చాను అంటే పిల్లల దగ్గర ఇచ్చిన మాట తప్పడం మంచి పద్ధతి కాదు అని వచ్చాను. కాబట్టి చక్కగా మీ అందరూ విద్యలోకి వచ్చి మీ జీవితాలు సుసంపన్నం కావాలని, మంచి కీర్తివంతులు కావాలని, మీ విద్య శోభతో కూడుకున్నటువంటి బంగారు కంచంలా, సౌరభంతో కూడుకున్న పుష్పంలా అందరికీ కూడా శాంతిని ఇవ్వాలని, దానికి తగినట్టుగా శారదా పరమేశ్వరి మీ యందు సమస్త భూతులను వర్షించుగాక అని ప్రార్థన చేస్తూ స్వస్తి. మనిషి ప్రభావితం అవడం అనేది సహజంగా ఉంటుంది. తల్లిదండ్రులను చూసి ప్రభావితులవుతాడు, గురువుల చేత ప్రభావితులవుతాడు. నేను ప్రధానంగా ప్రభావితుల్ని అవడానికి నేను చాలా చాలా ఈ సామాజిక పరమైనటువంటి విషయాలు, రామాయణ భారత భాగవతాలు, వ్యాస వాల్మీకాది మహర్షులు వాళ్ళు ఇచ్చిన వాంగ్మయం, మా గురువులు, ఆ విషయం పక్కన పెడితే నన్ను బాగా ఈ విషయంలో అంటే సామాజికమైనటువంటి విషయాల్లో నేను బాగా ప్రభావితుడిని అవడానికి ఈయన కారణము అని చెప్పవలసి వస్తే నాకు అంత ఇష్టమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. నేను ఆయన పుస్తకాలు చదివేటప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాను, సావధానంగా ఉన్నాను అనుకుంటేనే చదువుతాను. ప్రతి వాక్యాన్ని కూడా అంత జాగ్రత్తగా చదువుతారు. ఎందుకని అంటే ఆయన పుస్తకాలలో ఒక ఆర్తి ఉంది. ఆయన పుస్తకం ఏదో పుస్తకం కోసమో, పుస్తకం మీద రాయల్టీ కోసమో రాసుకున్న పుస్తకాలు కావు. ఆ పుస్తకాలలో ఒక ఆవేదన, ఒక ఆర్తి, ఈ దేశం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం కనపడతాయి. అందుకే ప్రతి వాక్యాన్ని అంత జాగ్రత్తగా చదువుతారు. అబ్దుల్ కలాం గారికి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా
నాకు అంత ఇష్టం. ఆయన రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ కానీ, ఆయన రాసిన పాత్వేస్ టు గ్రేట్నెస్ కానీ, అట్లాగే ఇంచుమించుగా ఆయన ఆటోబయోగ్రఫీ ఏమో అన్నట్టుగా మీ అందరికీ పాఠ్యాంశంగా కూడా వచ్చింది ఆ పుస్తకం. ఆ పుస్తకం కానీ అవన్నీ నాకు చాలా ఇష్టమైనటువంటి పుస్తకాలు. ఆయన ఒకరు నన్ను బాగా ప్రభావితం చేసేటువంటివి. పువ్వులు దండ కట్టినప్పుడు ఒక దారానికి పువ్వులన్నింటినీ కూడా గుచ్చి దండ కట్టారు. అసలు నిజానికి దారానికి లేని సౌరభం కూడా పువ్వులతో కలిసిన కారణం చేత వస్తుంది. ఓ ఇనప పూస నీళ్లలో పడితే ఉప్పట్టి ముక్కలైపోతుంది. అగ్నితో కలిస్తే ఇంటికి పనికి వచ్చే కిటికీ అవుతుంది. ఒక పువ్వు పట్టుకెళ్ళి భగవంతుడి పాదాల మీద వేస్తే ప్రసాదం అవుతుంది. ఒక శవం మీద వేస్తే ఎవ్వరూ దాన్ని ముట్టుకోరు, తీసి కళ్ళకద్దుకోరు. నువ్వు ఎవరితో కూడావన్న దాన్ని బట్టి గౌరవం. అట్లా మనం కూడిన వ్యక్తి ఎవరుంటారో ఆయనని మిత్రుడు అని పిలుస్తారు. మిత్రుడు ఏం చేస్తాడు అంటే మితము నుండి ఋతములకు తీసుకెళ్తాడు. కాబట్టి మిత్ర శబ్దం అమ్మాయి అంటే మనం ఏ విషయంలో కొంత మాత్రమే తెలుసుకుని ఉండిపోయామో దాన్ని విస్తృతి చేసి మరింత పైకి వచ్చేటట్టు చేస్తాడు. నీకు బాగా అర్థం అవ్వాలి అంటే మోరి దత్తాత్రేయుడు గారిని క్యాన్సర్ విషయంలో చాలా లబ్ధ ప్రతిష్ఠులైన డాక్టర్. ఆయన అంత గొప్పవారు కాగలిగారు అంటే నువ్వు ఆయన రాసుకున్న ఆయన చరిత్ర ఉంది, అది చదివితే ఆయనకి చిన్నతనంలో అండగా నిలబడినటువంటి ఒక స్నేహితుడు ఆయన అంత గొప్పవాడు అవడానికి కారణం. అలాగే డాక్టర్ గురవారెడ్డి గారిని హైదరాబాద్లో చాలా సుప్రసిద్ధ వైద్యుడు, మోకాళ్ళు ఆపరేషన్ చేయడం కొన్ని వేల ఆపరేషన్లు చేశారు. అంత గొప్పవారైన గురవారెడ్డి గారు ఒకప్పుడు ఫారిన్లో చదువుకోవలసి వస్తే కొత్తగా వచ్చాడు, ఉద్యోగం చేయవలసి వచ్చింది హాస్పిటల్లో. మొట్టమొదటిసారి విదేశాలకి రావడం ఎట్లా జరుగుతుంది, ఏ రూమ్లో ఏముంటుంది, వచ్చిన సీనియర్ డాక్టర్లు ఏం క్వశ్చన్ ఇస్తారు, ఏ ఆన్సర్ చెప్పాలి, ఎలా రెడీ అవ్వాలి, ఏది చెయ్యాలి, ఎన్ని గంటలకి తినాలి, ఎన్ని గంటలకి ఏం చెయ్యాలి. ఈయన భారతదేశం నుంచి లండన్ వెళ్ళే లోపల ఆయన స్నేహితుడు ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక పుస్తకం రాసినట్టుగా రాసేసి గురవారెడ్డి గారికి ఇచ్చి ఇది చదువుకుని నువ్వు ప్రిపేర్ అవ్వు, దీన్ని బట్టి నువ్వు జీవితంలో మసులుకో, ఇక్కడ వృద్ధిలోకి వస్తావని ఇచ్చాడు. ఆ పుస్తకం చదువుకుని గురవారెడ్డి గారు అక్కడ బాగా సెటిల్ అయి వృద్ధిలోకి వచ్చి వాళ్ళు అంత ప్రఖ్యాతి వహించి హైదరాబాద్లో అంత కీర్తి తెచ్చుకున్నారు. ఆయన ఈ విషయాలని గురవాయనం అని పుస్తకాయంలో రాసుకున్నాడు. ఒక స్నేహితుడు మితము నుండి ఋతము అంటే ఒక పరిమితిలోంచి బాగా విస్తృత స్థాయిలో పైకి ఎదగడానికి కారణమవుతాడు. అగ్నితో కూడిన పాలు పైకి లేచినట్టే సరైన మిత్రుడితో కలిసిన వ్యక్తి పైకి లేస్తాడు. స్నేహం అలా ఉండాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు ఎంత బాగా స్నేహంగా ఉండి ఒకరిలో ఉన్న కౌశలాన్ని ఒకరు వాడుకొని ఇద్దరూ కలిసి లబ్ధ ప్రతిష్ఠులై వృద్ధిలోకి వచ్చారో అట్లా మంచి స్నేహితుడిని ఎంచుకుంటే నీకు ఓదార్పు అవుతాడు, నీకు భుజం కడతాడు, అసూయ లేకుండా నీ చేయి పట్టుకుంటాడు, తాను వృద్ధిలోకి వచ్చి నువ్వు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు, నువ్వు తప్పు చేసినా మన్నిస్తాడు, ఎంతో ప్రేమగా కలిసి ప్రస్థానం చేస్తాడు. ఒక స్నేహితుడు ఉండి తీరాలి. అటువంటి మంచి స్నేహితుడిని మాత్రం అటువంటి మంచి గుణాలు అంటే మనకున్నటువంటి ఏదైనా తక్కువ నుంచి ఎక్కువ చేసి మనని పైకెత్తగలిగిన లక్షణం ఉన్నవాడేనా అన్నది చూసుకొని స్నేహం చేయాలి. అదే మిత్ర శబ్దానికి అర్థం. ఏమా మాల పట్టుకున్నప్పుడు కుడి చేతితో పట్టుకుంటుంది, పుస్తకాలు పట్టుకున్నప్పుడు ఎడమ చేతితో పట్టుకుంటుంది. ఏదైనా రెండు వస్తువులు ఇచ్చి నన్ను పట్టుకోమంటే రెండింటిలో ఒకదానికన్నా ఒకటి ఏది గొప్పో దాన్ని కుడి చేతితో పట్టుకోవాలి. కుడి చేతితో పట్టుకున్న దానికన్నా తక్కువ ఏదో అది ఎడం చేతితో పట్టుకుంటారు, అంటే సంకేతించడానికి. ఒక్కొక్కసారి రెండు రకాల గుణాలు కూడా పనికి వచ్చేది. ఒక వ్యక్తిని నీకు బాగా కీర్తిని తేగలిగినది అపకీర్తిని కూడా తేగలిగినది ఏదో చెప్పు అన్నాడు, బొమ్మ గీయన్నాడు. కీర్తిని అపకీర్తిని కూడా తెచ్చేది నాలుక. అక్కడ నాలుగు బొమ్మ గీశాడు. నువ్వు దాన్ని సక్రమంగా వాడుకుంటే కీర్తి, వాడుకోకపోతే అపకీర్తి. కానీ సాధారణంగా లోకంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక వస్తువు కన్నా ఒక వస్తువు శక్తివంతమైనది, ఎక్కువ శక్తి కలిగినదై ఉంటుంది. సరస్వతీదేవి చూడు,
కుడి చేతి వైపు అక్షరాలు పట్టుకుంటారు, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎడమ చేతి వైపు పట్టుకుంది అంటే నువ్వు ఒక్కసారి చదివినా ఒక్కసారి విన్నా దానికి జారిపోయే లక్షణం ఉంటుంది. ఒకసారి చదివినది కాలంలో మర్చిపోతాం, ఒకసారి విన్నది మర్చిపోతాం. దానికి విరుగుడు అక్షమాలు తిప్పుతుంది, ఇలా తిప్పుతారు. అంటే నువ్వు మనసులో మళ్ళీ 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 దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే అది జారిపోదు, మర్చిపో, అలా గుర్తుండిపో. మర్చిపోకుండా గుర్తుండిపోవాలి అంటే మళ్ళీ మళ్ళీ మనసులో తిప్పుతూ ఉండడమే దానికి ఒకే ఒక పరిష్కారం అని సరస్వతీదేవి చెప్తారు.